అది ఆలోచించండి. అంతే తప్ప ఇంతమందిని ఒక కక్షపూరితంగా ఇంతమందిని అరెస్ట్ చేయించడం, పోసాని మురళీ గారిని కానీ లేకపోతే వంశీని కానివ్వండి, మీకంటే ఎక్కువ తిట్లు వాళ్ళు తిట్టారా? కొడాలి నాని కానీ ముందు మీరే కదా ప్రారంభించారు. భయంకరమైన తిట్లు మీరు ప్రారంభించారు. వాళ్ళ కుటుంబాల మీద దాడి చేశారు, వాళ్ళ మహిళల్ని రోడ్డుకి ఇడ్చారు. ఇన్ని రకాలుగా చేసినటువంటి మీరు ఏమి తెలియదా మీకు? ఇప్పుడు పాపం ఎంత శుద్ధపూసలండి, ఎంత పతివ్రతలాగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. అందువల్ల మీ నేరాలు ఘోరాలు అన్నీ కూడా ప్రజలందరికీ తెలుసండి. అందువల్ల పరిపాలన చేతగాక ఒక అసమర్థులైనటువంటి మీరు, మీ కొడుకు ఇద్దరూ కూడా ఈరోజు దారుణంగా డైవర్షన్ పాలిటిక్స్కి ఎక్కడికక్కడ ఒక్క పథకంలోనైనా జగన్తో పోటీగా మీరు నిలబడండి చూద్దాం. ఒక్క పథకంలోనైనా. నిన్నే కదా మీరు అనౌన్స్ చేశారు ఆయన దిశ యాప్ని తీసుకొచ్చి శక్తి అంట. ఏమన్నా సిగ్గుందా అసలు చంద్రబాబు? నీ 45 ఏళ్ల ఇండస్ట్రీ అనేది ఇందుకు పనికి వచ్చేది కాపీ కొట్టడానిక? అంటే అప్పుడు పరీక్షల్లో కూడా ఇలా కాపీ కొట్టి పాస్ అయిపోయి ఉంటారేమో. అలాగే నిన్న అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు, ఏంటి నెల తక్కువ బాలుడంట. జగన్ గారిని ఉద్దేశించి నెల తక్కువ బాలుడు కనుకనే ఈ విధంగా చేస్తున్నాడని ఏదో మాట్లాడాడు అచ్చెన్నాయుడు. అదే నేను అడుగుతా ఉన్నా, నెల ఎక్కువగా పుట్టావా నువ్వు అచ్చెన్నాయుడు? నువ్వను లోకేష్ ఇద్దరు కూడా ఓ నెల ఎక్కువ 11 నెలలకు పుట్టారా? అందుకనే అంతంత భారీ శరీరాలు వచ్చినాయా మీకు? మరి అంతే అనాల్సి వస్తుంది. నెల తక్కువ అబ్బాయి అయితే నెల ఎక్కువ మీరు పుట్టారేమో మరి. అందుకనే ఇన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు. నెల తక్కువ పుట్టినా లేకపోతే ఆయన సరిగ్గానే పుట్టినా కూడా ఆయన చేసినంత మంచి పరిపాలన రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం అది. రాజకీయ చరిత్రలోనే, భారతదేశ రాజకీయ చరిత్రలోనే జగన్ గారి పరిపాలన ఎన్టీఆర్ని, రాజశేఖర రెడ్డి ఇద్దరినీ కూడా మించిపోయిందని చెప్పి గొప్ప గొప్ప విశ్లేషకులే మాట్లాడారు. మీరు ఒక్కసారి మేధావులను కనుక్కోండి. ఈ మేధావులు ఒక వర్గానికి సంబంధించిన, ఒక్కలానికి సంబంధించిన మేధావులు కాదు. వాళ్ళు రెండు వైపులా మాట్లాడారు. తెలుసు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఆయన ముందు పొగిడారు, మళ్ళీ వచ్చి ఎలక్షన్ టైంలో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు. ఈ 2 నాలుకల మేధావులు మనకు వద్దండి. నిజమైనటువంటి మేధావులను కనుక్కోండి. ఈ అవకాశవాద రాజకీయాలు కాకుండా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రానికి అన్ని వర్గాలకి, పేద వర్గాలకి, విద్యార్థి వర్గాలకి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వైద్యం కానీ అన్ని రంగాలకి సమన్యాయం చేసి పరిశ్రమలను భారీగా తీసుకొస్తే ఈరోజు మొత్తం పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. ఎటుపోతుంది? మీకు ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం లేదు, ప్రజల మీద అస్సలు ప్రేమ లేదు. మీకు కావాల్సిందల్లా మళ్ళీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థి పార్టీల్ని లేకపోతే ప్రతిపక్షాలని పూర్తిగా ధ్వంసం చేయటము, మేమే ఎప్పటికీ ఉండాలా, నా కొడుకును మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఒక ధ్యేయంతో మీరు ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అందుకని అవకాశం వస్తే జగన్ మీద మర్చిపోయి ఒక్కడి గుర్తు, హత్యా రాజకీయాలు నాకు తెలియదు అన్నారు కదా. జగన్ గారి మీద 2 సార్లు హత్య చేయించిన ప్రయత్నం చేసింది ఎవరండి? మీరేగా, మీ ప్రభుత్వంలోనే కదా. ఆ టైంలో కూడా ఎయిర్పోర్ట్లో అది ఏఎన్ఐ అనుకుంటా ఆ రిపోర్ట్ ఇచ్చారు కదా వాళ్ళు. సో స్పష్టంగా ఇచ్చారు, ఇది హత్యా ప్రయత్నమే. కోడికత్తి అంటూ మీరు ఎగతాళి చేశారు. ఆ కోడికత్తి తగిలే గోదావరి జిల్లాలో ఒక అతను చనిపోయిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది కదా. ఇంత దారుణంగా మోసం చేసి ఆయన ఎవరో హర్ష చౌదరి ఏదో ఉన్నాడు ఆయన పేరు అక్కడ వేరే ఎయిర్పోర్ట్లో, హర్షవర్ధన్ చౌదరి. ఆయన అప్పటికప్పుడు శ్రీనివాస్ అనే అబ్బాయిని ఏర్పాటు చేసి పంపించి హత్యా ప్రయత్నం, అది హత్యా ప్రయత్నమే అని చెప్పారు కదా, రిపోర్టే చెప్పింది. అలాగే మొన్న ఎలక్షన్ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంఏ కదా ఆయన, మరి అప్పుడు సూటిగా రాయి వేయగలిగినటువంటి వాడిని ఒకరిని పట్టుకొచ్చి ఆయన కణతకు తగిలితే చనిపోతాడు 100%. అందుకు అట్లాంటి అబ్బాయిని పట్టుకొచ్చి అది చేయించింది ఎవరండి? పాపం మీకు హత్య రాజకీయాలు తెలియవండి. ఎంత నోట్లో వేలు పెట్టి కొరకలేనటువంటి పరిస్థితి అనుకుంటా మీది. ఇంత దుర్మార్గుడు అయినటువంటి